అంబేద్కర్ చివరి ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, నేను మన వాళ్ళ కోసం నేను ఇంత చేసినాను, చట్టాలు తీసుకొచ్చినాను, పోరాటాలు చేసినాను, ఎన్నో గెజిట్లు, ఎన్నో నోటిఫికేషన్స్, మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఎన్నో పోరాటం ద్వారా సామాజిక న్యాయాన్ని అందించే ప్రయత్నం చేశాను. నా తదనంతరం నాకేమన్నా అయితే నేను లేను అని అనుకోవద్దని చెప్పాడు. నేను బతుకుంటాను. ఏ రూపంలో బతుకుంటానంటే రాజ్యాంగం రూపంలో బతుకుంటానని చెప్పాడు. రాజ్యాంగం రూపంలో ఆ రాజ్యాంగం ఉన్నంత వరకు నేను బతుకుంటాను. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే అంబేద్కర్ని బతికించుకొని ఉన్నట్టే. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మనము పోగొట్టుకుంటామో మనం అంబేద్కర్ కూడా మనమే చంపుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ రాజ్యాంగంలో మనకు వ్యతిరేకంగా ఏమైనా అమెండ్మెంట్స్ జరిగినా, ఇంకా ఏమైనా కుట్రలు కుతంత్రాలు జరిగినా వాటిని పూర్తి స్థాయిలో అడ్డుకొని పోరాటం చేయవలసిన బాధ్యత సంఘాలుగా మాపై ఉంది. బాధ్యత గల పౌరులుగా, నాయకులుగా, కార్యకర్తలుగా మీపైన కూడా అంతే ఉందని తెలియజేస్తూ